ప్రార్థన ఈ కుటుంబం కొరకు. యవనస్తులు ఉన్నారు, మీరందరూ భక్తుల్లో ఉన్నవారే కదా, రక్షణలో ఉన్నవారే కదా, ప్రభుని నమ్మిన వారే కదా, మందిరానికి వెళ్ళేవారే కదా, ప్రభుని నడిచే అనుభవంతో ఉన్నవారే కదా. ఒక్కసారి కుటుంబం కొరకు అయ్యా, ఇది ఆదరణ కూడా టైం దాటిపోయింది. అయితే కుటుంబంలో రక్షణ కొరకు దైవ సేవకుడు మాట్లాడాడు. బాప్తీసాన్ని ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు కోపాలు? ఓ మనందరికీ నిరీక్షణ వల్ల సిగ్గుపరచడు. ఒక్కసారి చిన్న ప్రార్థన చేద్దాము మనము. అయ్యా దేవానికి స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు నాయన. అయ్యా ఎదుగు నాయన, ఎవరు చనిపోవటం నీ చిత్తం కాదు, ఏ ఆత్మ నశించడం నీ చిత్తం కాదు. అయ్యా పోయిన వారిని మేము తీసుకురాలేము కానీ నాయన, ఉన్న వారిని ప్రభావం ఎలా రక్షించుకోవాలో మాకు తెలిపి చేయాలి. ఎలా కుటుంబాలు కట్టుకోవాలో మాకు సహాయం అయ్యా, కుటుంబాన్ని ఎలా మలుచుకోవాలో మాకు నేర్పించాయి. ఎలా నడవడికల్లో బిడ్డలు పెరగాలో వారికి నాయన మీరే బోధించండి. సేవకుడు ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. ఇదిగో మరణదినాలు సమీపించిన దావీదు సొలొమోనుకి ఎంత జ్ఞానం చెప్పాడు నాయన. పౌలు గారు మరణ దినమే మేలన్నాడు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు, మరణం అందరికీ వస్తుంది, అది రాకముందే ప్రభువా బిడ్డలు సిద్ధపడే భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా నీకు వందనాలు. ఒక్కసారి మీకు చివరి ప్రయోజనం